ఇప్పుడే నా గురించి ఇంత చెప్పేస్తే నేను పోయిన తర్వాత ఏం చెప్తారు అని అర్థం అదే సార్ అది అంతే. అప్పుడు షటప్ ఓకే అంటే అప్పుడు అంతకుముందు చెప్పి నేను అబద్ధాలు చెప్తారా? ఓకే ఓకే యా కమింగ్ టు దిస్ అంటే ఇప్పుడు ఒక ఫోటో సిరీస్ని చేయటానికి ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ చేయటం అనేది సాధారణంగా జరగదు. నాకు తెలిసైతే ఎప్పుడు జరగలేదు. అది నవీన్ చేసిన ముఖ్య ఉద్దేశం అంటే ఐ థింక్ హీ ఫెల్ట్ అంటే ద కైండ్ ఆఫ్ ట్రబుల్ హీ టుక్ ఒక బ్యూటిఫుల్ ఉమెన్ని వైల్డ్ యానిమల్స్తో పక్కన పెట్టి చేయటం అనేది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ సిరీస్లో. అందుకని వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. సో దీంట్లో ఆబ్వియస్లీ నేను ఆరాధ్యాన్ని సారీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది నేను ఇప్పుడు ఆరాధ్యాన్ని ఫస్ట్ టైము ఒక రీల్లో చూసినప్పుడు తను ఒక సారీలో రీల్ అది. సో దాని తర్వాత సారీ స్టోరీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్గా తీయడం జరిగింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ February 28. అప్పుడు ఆ సారీలో ఉన్న అమ్మాయిని ఈ విధంగా చూడొచ్చు అనేది నవీన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా చేశాడు. దట్ ఐ థింక్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ సో ఇప్పుడు ఒక మామూలుగా ఫోటోలు తీయటానికి ఒక థీమ్ తీసుకుని తీయటానికి ఒక డిఫరెన్స్ ఉంది కాన్సెప్ట్. అంటే ఆల్మోస్ట్ యానిమల్స్ తోటి ఆరాధ్యాన్ని కలిపి ఒక స్టోరీ లాంటి ఎమోషన్ వస్తుంది మీకు చూసినప్పుడు ఈ రీల్. నేను ఇప్పుడు ప్లే చేస్తాను కొంచెంసేపట్లో. ఇన్ కేస్ ఈ ఫోటోలతో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే మీరు 1-to-1 ఇంటర్వ్యూలు వాడెవర్ ఎవరైనా ఒకటి రెండు క్వశ్చన్లు అడగండి ఇక్కడ మళ్ళీ వచ్చినందుకు. ఇదంతా ఒక ఫామ్ హౌస్, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లో చేసింది. ఇదంతా ఆయన కర్టసీలో దొరికిన, లేకపోతే ఇలాంటి యానిమల్స్ అసలు హైదరాబాద్లో ఉన్నాయని ఎవరికి తెలియదు. అది ఇప్పుడు ఇది సారీ ఫంక్షన్ కాదండి, ఇది మన ఫోటో సిరీస్ యానిమల్ ఆరాధ్య అంటే కాదు. ఇప్పుడు సారీలో చాలా ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయిలో ఒక యానిమల్ కూడా దాగుంది ఆరాధ్యలో అని చెప్పడానికి మన నవీన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఇది. సో ఆరాధ్య ఇన్సైడ్ ఆరాధ్య ద వైల్డ్ యానిమల్ టు బి బ్రాట్ అవుట్ అనేది నవీన్స్. సార్ అది సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాను. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో సార్కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. సో ఆ అమ్మాయిని ఒక వైల్డ్ యానిమల్స్తోని క్లోజ్ షాట్స్ దగ్గరగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుసు కదా సార్ టేస్ట్ ఎలా ఉంటుందో. ఆయనకు అన్ని క్లోజ్ షాట్స్, ఆ ఇంటరాక్షన్ నాకే కాదు మన ఫ్యాన్స్ కూడా ఆయన టేస్ట్ తెలిసిపోతుంది సార్ టేస్ట్. సో సార్కి బాగా నచ్చేసింది, దానిపైన వర్క్ చేశాను. అప్పుడంటే ఏదో చెప్పేశాను సార్ ఇది చేద్దామని. బట్ పర్సనల్గా నాకు చాలా భయం అది. బట్ నేను ఆరాధ్య సెట్లో వెళ్ళిపోయాక తన వర్కింగ్ చూసి నేను కూడా ఫ్రీ అయిపోయాను సార్. అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా ఇప్పుడు అంటే నా టేస్ట్కి తగ్గ అమ్మాయిలే నేను తీసుకుంటాను సినిమాలో. అప్పుడు నా టేస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ యానిమల్స్ నాకా? ఐ థింక్ అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఆస్ట్రిచ్. అంటే ఇప్పుడు అంటే కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇగువానా అని ఉంది కదా, అది ఇట్ ఈస్ ఏ మానిటర్ లిజర్డ్ ఆస్పెక్ట్. అది అసలు అలాంటి దాన్ని అంత దగ్గర పెట్టుకుని తను ముట్టుకోవటం అనేది నాకు అసలు షాక్. నేనైతే చస్తే చేయను అది. నేను ఇంకా ఆఫ్ కోర్స్ పాము ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. అది ఏం చేస్తుందని ఎవరికి తెలియదు అసలు అది. అండ్ షీ సా ఆల్ దీస్ యానిమల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ షీ వాజ్ ఫీలింగ్. ఇప్పుడు ఆస్ట్రిచ్ కేజ్లోకి ఐ వాజ్ వెరీ వరీడ్ అలాంటి చోటకి ఆరాధ్యం దగ్గరికి తీసుకెళ్ళడం. బట్ షీ వాజ్ రన్నింగ్ ఇన్సైడ్ విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ షీఈ్ యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక ఐఎమ్ సస్పెక్టింగ్. బ్యాండిట్ క్వీన్, ఓకే. బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ జంగిల్ క్వీన్ అయితే బెటర్.
ఎస్. ఒక విధంగా అది, లేకపోతే అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్నెస్ ఉంటుంది అంటే ఉట్టి వాళ్ళు అంటే ఒక ఆ చీర కట్టుకుని ఆ వంటింట్లో వెళ్ళి పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు కూడా ఉండొచ్చు అని, వైల్డ్ యానిమల్ ఉండొచ్చు అనేది. యా. అంటే ఇప్పుడు ఇది టెక్నికల్గా దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫోటోషూట్, ఇది ఒక ఫిల్మ్కి సంబంధించింది కాదు. బట్ కళ్యాణ్ తీసిన ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత 100% యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐమ్ ఇన్స్పైర్డ్ టు డూ సంథింగ్ వెరీ 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 గ్లామరస్. యా. మీ ఉద్దేశం ఏంటి? మీరు అమ్మాయి కదా. నా దృష్టిలో అమ్మాయిల్లో ఉన్న వైల్డ్నెస్ ముందు మగవాడు ఎవడు పనిచేయడు. యా. అది మనకి అంటే వాళ్ళు చాలా నెమ్మదస్తులు, అది వల్నరబుల్, అదంటే ఒక డెలికేట్ అని మనం అనుకుంటాం అంతే. వాట్ ఈజ్ నాట్ కరెక్టా? అమ్మాయిలో వైల్డ్నెస్ ఉండదని, కానీ అమ్మాయిలు చాలా అబద్ధాలు చెప్తారు తెలుసా మీకు అది. అంటే అది ఇంకా సందర్భం అండి. ఇప్పుడు ఇది నవీన్ చేశాడు కాబట్టి నేను యానిమల్ ఫోటోషూట్లో అట్లా అంటున్నారా? నాకు ఆరాధ్యం చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. యా బికాజ్ నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత పర్ఫెక్ట్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ తన బాడీలో ఉన్న పర్ఫెక్ట్నెస్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి. యా. లేదు, నేను ఉన్నాను కొన్నిసార్లు, అంటే అంత టైము లేను, బట్ ఇనీషియల్గా బికాజ్ అంటే నాకు నా సారీ డైరెక్టర్ ఆల్ వర్ లిటిల్ కన్సర్న్. ఇప్పుడు గబుక్కున్న యానిమల్స్ ఏం చేస్తాయి ఏం చేయని ఎంత చేసినా సరే, ఇందాక నేను చెప్పాను కదా ఆస్ట్రిచ్ అనేది నాకు ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ ద ఆస్ట్రిచ్. దాని లోపలికి వెళ్ళటం, ఎందుకంటే ఆస్ట్రిచ్ అనేది మనకు తెలియదు కానీ చాలా డేంజరస్ యానిమల్ అది. అది ఆల్మోస్ట్ ఫ్రంట్కి కొట్టిందంటే ఆ పోవటమే అక్కడే. అదే ఇప్పుడు ఆరాధ్యకి అది అమాయకత్వమా లేకపోతే లోపల నేనేం చేస్తాను ఆస్ట్రిచ్ని. అది తను ధైర్యంగా వెళ్ళిపోయేటప్పటికి తన ధైర్యం చూసి మా అందరికి కూడా ధైర్యం వచ్చింది. ఈ సీక్వెన్స్ దీనికి సంబంధం లేదు అసలు. అది డెఫినెట్గా ఉంది. ఇది ఇందాక ఇచ్చారు కదా ఐడియా, జంగిల్ క్వీన్. యా, లేడీ టార్జన్ లాగా. యా, అదే కదా ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో తెలుగు, నాకు తెలుగు రాదు. Yeah. Okay, first time when Ram approached me with this photo shoot, with this idea, I was like, Ram, let's do it. Because, see, growing up, I have watched this reality show called America's Next Top Model and India's MTV's Next Top Model. So, in that, I have seen a lot of models doing this photo shoot with animals. Something different. So, when Ram elucidated about this idea, I was like, we should do it. But it keep on going postponed to, because since we got tied up with a sari shoot, all these things, that's it. He is special. He is like my guardian, that's it. He's special for me, in every way. యా కరెక్ట్.
నేను అసలు అంత ట్రాకింగ్ చేయలేదండి ఈ మధ్యన. కాదు పర్లేదు కాదు, నేను ఎప్పుడు మాట పడను కదా. అది నాకు అంటే ఇప్పుడు వీటి ఇంపాక్ట్ చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నేను వేరే ఏ హీరోయిన్ని ఊహించుకోలేకపోతున్నాను అసలు వీటితో. అది నేను చెప్పేది. మీరు ఎవ్వరికి చెప్పనంటే ఒక సీక్రెట్ కదా, అదే పాయింట్. మీరు ఎవరికి చెప్పని చెప్పారు కాబట్టి నేను అందరికన్నా తనకి ఇస్తాను క్రెడిట్. అందరికన్నా అంతకుముందు హీరోయిన్స్ అందరికన్నా అందరికన్నా తనకి ఇస్తున్నా. ఎవరు చెప్పరు కదా. ఎస్ ఇది అందమా అందుమా. ఎస్ సార్ అప్పట్లో బాంబేలో షూటింగ్ చేస్తూ కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ల మీద షూట్ చేశారని మాకు పేపర్లో చదివాం. అలాంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మేము చూడగలమా ఇప్పుడు? నేను పోయే లోపల చూస్తాను గ్యారంటీగా. అందుకని నేను టైం చెప్పలేను కానీ ఎస్. ఇప్పుడు అడుగుతారా, వెయిట్ చేస్తున్నా. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా ప్రొఫెషనల్గా ట్రీట్ చేశారు. అందుకని అంత మనం బయట మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, నేను పోలీసులతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నాకు చాలా ఆనందకరమైన ఒక అనుభవం దొరికింది కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పా. అది మరి వేరే వాళ్ళు ఫోన్తో చేశానండి. అది కూడా పెద్ద మీరు ఎప్పుడు పోలీస్ అవ్వద్దు, ఎంత కూడా తెలుసుకోకపోతే. అది ఓకే, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందు చెప్పాను. మాట మీద ఎప్పుడు ఉండను, అది వేరే విషయం. అది ఫీల్ అయినాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అదే 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 అండి, బుద్ధి గడ్డి తిని అది. నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు దీని మీద లేదు అంతే. నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. తన మనసు కాదు. అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు, నాకేమో నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. ఆరాధ్యలోని యానిమల్లా? దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ డొమెస్టిక్ కాదండి. మీరు మరీ పిల్లులు కుక్కలు కాదు. అది నెక్స్ట్ టైం చెప్తాది. మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోట ప్లే చేస్తారు. అబ్సల్యూట్లీ లేదు, అబ్సల్యూట్లీ కాదు. ఓకే, సరే సార్. ఈ సినిమా, ఈ ఫోటోగ్రఫీ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు మామూలుగా? అది బేసిక్గా నాకు రాలేదు. నవీన్ కళ్యాణ్ అని నాకు చాలా అసోసియేట్ ఫోటోగ్రాఫరు, తను చెప్పాడు. తను సారీ ట్రైలర్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ పర్టిక్యులర్ అమ్మాయితోటి, నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నా అని తను చెప్పాడు. అది ఇంట్రెస్టింగ్ అనిపించి, కానీ వైల్డ్ యానిమల్స్ అనేది కొంచెం ప్రమాదంతో కూడుకుంది, ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్.
ఆరాధ్యని అడిగితే తను కూడా చాలా ఎక్సైట్ అయింది. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి చేశారు. ఇన్ని యానిమల్స్ పెంచడం చికోటి ప్రవీణ్ గారు పెంచుతున్నారు విదేశాల నుంచి తెచ్చి. దీనిపై మీ ఆలోచన ఎలా ఉంది? మీరేమైనా యానిమల్స్ని అంటే నాకు యానిమల్స్ చూడటం నాకు చాలా ఇష్టం, కానీ చికోటి ప్రవీణ్ గారికి ఉన్నంత ప్యాషన్ కానీ పేషెన్స్ కానీ నాకు లేదు. మీరు ఏమైనా భవిష్యత్తులో పెంచే ఆలోచన? లేదు లేదు, డిఫరెంట్గా లేదు. నేను అసలు అంటే నన్ను నేను పెంచుకోవడానికి నాకు టైం లేదు, వేరే వాటిని పెంచడం అనేది జరగదు. సార్ ఇంకా ఒంగోలు విషయానికి వస్తే, ఒంగోలు 9 గంటలు ఏం చేశారు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం questions అంటే అడిగారు? అంటే అది కొంచెం కోర్ట్ సబ్సిడీస్ ఉంది కదా, ఆ డీటెయిల్స్ నేను చెప్పలేను. ఓకే. అంటే ఇమీడియట్లీ ట్వీట్ చేయడం వల్ల ఒంగోలు వాసులకి ఏం అంటే ఐ లవ్ యూ అని చెప్పారు. అంటే నాకు ఒంగోలు ఫస్ట్ టైం వెళ్ళాను నేను, నాకు ఆ సిటీ చాలా నచ్చింది. తర్వాత పోలీసుల ప్రొఫెషనల్ బిహేవియర్ కూడా ఐ లైక్ ఇట్ వెరీ మచ్, అందుకని పెట్టాను ట్వీట్. ఆరాధ్య గారితో ఇంకా భవిష్యత్తులో కూడా చిత్రాలు నిర్మించే ఆలోచన ఏమైనా? అని ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదు, బట్ తనకున్న పొటెన్షియల్ నేను సారీలో తను చూసిన పర్ఫార్మెన్స్ బట్టి అయితే 100% ఉంటుంది. ఇప్పుడు సిండికేట్ ఈ ఇయర్లో వస్తుందా సార్? సిండికేట్ డిఫరెంట్ ఇయర్లో వస్తుంది. థ్యాంక్ యూ. ఇది మన రంగవల్ వర్మ గారు చెప్పిన విషయాలు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక వైల్డ్ యానిమల్ తో షూట్ చేసిన ఫోటోషూట్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. శారీ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది. ఆరాధ్య మీద ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తారని చెప్తున్నారు వర్మ గారు.